రేపే అందరి ముందు గుడిలో అడుగు పెట్టిస్తాను. రేపటి రోజున నా ఇంట్లోకి అడుగు పెట్టి పూజలు చేయాల్సిన పిల్ల గుళ్ళో అడుగు పెట్టకుండా ఎందుకుంటుంది? సామె ఇచ్చిన తాయెత్తు లేనప్పుడు నేను గుడిలోకి వెళ్ళడం అస్సలు కుదరదు. అందులో అనుమానమే లేదు. నేను ఖచ్చితంగా రావాలి అని ఆ వేదవతి ఆర్డర్ వేసింది. గుడికి వెళ్లి లోపలికి వెళ్ళలేనప్పుడు అవని అర్చనలు వేసిన ఆరోపణలు నిజమైపోతాయి. గుడి ద్వారం వరకు వెళ్లి ఏ కారణం చెప్పి తప్పించుకోలేను. పాదం అలా పెట్టగానే పవర్ వచ్చి అమాంతంగా నన్ను ఈడ్చి కొడుతుంది. అలా ఎందుకు జరిగింది అని అడిగినా అందరికీ సమాధానం చెప్పుకోలేను. నా గురించి తెలిసిపోతుంది. నా కోసం, నా తెగ కోసం, నా అమ్మవారి కోసం ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాణం చేసి చివరికి అందరి ముందు దొంగలా దొరికిపోవడానికా? నో, అలా జరగకూడదు. నేను ఎలాగైనా ముక్కు పుడక సాధించాలి. దానితో సూపర్ పవర్ ని సొంతం చేసుకోవాలి. ఈ లోకం మీద ఆధిపత్యాన్ని చూపించాలి. ఏం చేయాలి? భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వామి, మీరేంటి ఇలా వచ్చారు? అడవి నుంచి అడుగు బయట పెట్టని మీరు, అడవిలోకి ఎవరిని అడుగు పెట్టించని మీరు ఎందుకింత సాహసం చేశారు? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఈ వేషధారణ అందరికీ అనుమానమైనదే కదా. వెళ్ళిపోండి స్వామి. కంగారు పడకు, ఏ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నీ ఆందోళనను తీర్చడానికొచ్చాను. నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. గుడిలోకి అడుగు పెట్టడం ఎలా అని భయపడుతున్నావు, అవునా? అవును స్వామి, నేను అడుగు పెట్టడం అసాధ్యం కదా. మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడమే మన మంత్రబలానికి తెలుసు. ఓటమిని ఒప్పుకోకూడదు. మరి గుడిలోకి వెళ్ళడం ఎలా? మరో తాయెత్తిస్తారా? తాయెత్తు ఇవ్వాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఆ తాయెత్తుని తయారు చేయడానికి ప్రతిరోజు అనుకూలం కాదు. ఆదివారం రావాలి, అమావాస్య కలవాలి, రుధిరంతో అమ్మకు అభిషేకం జరగాలి. అప్పుడు అమ్మవారు శక్తులను తాయెత్తులోకి ప్రవేశపెడుతోంది. కాబట్టి అది జరగడానికి నీకున్న సమయం సరిపోదు. మరి ఎలా స్వామి? ఏదో ఒక కారణం చెప్పి గుడికి వెళ్ళడం మానేమంటారా? నువ్వంత సులభంగా తప్పించుకునేదానివే అయితే నేనింత కష్టపడి నీ ముందుకెందుకు రావాలి? అటువంటి పనులొద్దు. మరి ఏం చేయమంటారు? నువ్వు వారి కోరిక మేరకు గుడికి వెళ్ళు. నీకెటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు గుడిలో అడుగు పెట్టే విధంగా ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయబోతున్నారు స్వామి? నా మాట నమ్మి వెళ్ళు. నీకు ఓ కార్యం అప్పజెప్పినప్పుడు ఆ కార్య సాధనలో నీకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణ కవచంలా నేనుంటాను. నీ మీద వీళ్లకున్న అనుమానాలు పోవాలి. నువ్వు గుడిలో అడుగు పెట్టి వీళ్లకి చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పాలి. బోధపడింది తల్లి, అటులనే తల్లి. నువ్వు చెప్పిన విద్యనే ప్రయోగిస్తాను. అమ్మవారు ఏం పరిష్కారం చూపించింది స్వామి? పరకాయ ప్రవేశం. ఇంకెందుకు ఆలస్యం? గుడి ప్రవేశం చేయించండి. అసలు రూపం బయటపడుతుంది. ముందుకు నడవండి మేడం. పదమ్మా. అగ్ని ప్రవేశ పరీక్ష మొదలైంది స్వామి. మంటలు ఆర్పగలుగుతావా? లేదంటే మంటల్లో దహనమైపోతానా?
అత్తయ్య మాయ గుడంతా తిరిగొచ్చేసింది. అడవిలో సామి పూజలు చేసి నాలోకేవో శక్తులు పంపించినట్టున్నాడు. అందుకే లోపలికి వెళ్లి రాగలిగాను. అందరితో పాటు నేను లోపలికి ఎందుకు వెళ్ళలేదు? గుడంతా తిరగలేను, బయటే ఉంటాను, మీరే వెళ్ళిరండి అని నువ్వు అన్నావు గాని నువ్వు కూడా లోపలికి వచ్చుంటే బాగుండేది. అవునా? అలా అన్నానా? ఏంటమ్మా ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావు? ఇప్పుడు ఆ విషయం ఎందుకు గాని ముందు వీళ్ళ సంగతి చూడండి అత్తయ్య. మీరు వీళ్ళ మాటలు నమ్మి నన్ను గుడికి తీసుకొచ్చి పరీక్షించారు. ఇంకోసారి మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. అవునమ్మా, వీళ్ళ మాటలు నమ్మి నిన్ను ఇబ్బంది పెట్టాను. కానీ ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ఇంకొకసారి వీళ్ళు నీ మీద నింద వేయకుండా ఇలా జరగడం మంచిదే అయింది. ఏదో దుష్ట శక్తి ఈ మాయను లోపలికి అనుమతించింది. లేదంటే ఈమె వలన అయ్యుండేది కాదు. తాయెత్తుని పట్టుకొచ్చి ఇలా జరగడానికి నువ్వే కారణమయ్యావు. దయచేసి మీరు ఈమెని అస్సలు నమ్మకండి. చూసారా ఇది ఇప్పటికి ఎలా మాట్లాడుతుందో? మన ఇంట్లో కంటే ఆ అవని ఇంట్లో ఫుడ్ బాగా తింటున్నట్టుంది. అందుకే ఫ్యాట్ ఎక్కువ అయ్యి ఇటువంటి ఎక్కువ మాటలు వస్తున్నాయి. రేయ్, చిన్నపిల్లల్ని పట్టుకుని ఏంట్రా ఆ మాటలు? నానా చిన్నపిల్ల మరి పెద్ద మాటలు మాట్లాడచ్చా?